వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. ఈరోజు జరిగిన జాతీయ, అంతర్జాతీయ, ప్రాంతీయ మరియు ఇతర ముఖ్యమైన అంశాలను క్షుణ్ణంగా పరిశీలిద్దాం. ముందుగా ఈరోజు కరెంట్ అఫైర్లో మొదటి అంశం కునో నేషనల్ పార్క్ సంబంధించిన కరెంట్ న్యూస్. ఈ కునో నేషనల్ పార్క్లో మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. కునో నేషనల్ పార్క్ లేదా ఉద్యానవనం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలదు. ఈ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కలిగిన ఈ కునో నేషనల్ పార్క్లో ఒక అరుదైన జంతువు నమోదు చేయబడి ఉండడం జరిగింది. దీన్నే కారాకల్ అనే పేరుతో పిలుస్తారు. ఏమని పిలుస్తారు అని గమనిస్తే కరక్కల్ అనే పేరుతో పిలుస్తారు, లేదా దీనినే ఎగిరే పిల్లి, పిల్లి అనే పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. గతంలో ఈ ఎగిరే పిల్లి లేదా కరక్కల్ అనేది భారత్ పాకిస్తాన్ యొక్క సరిహద్దుల్లో కూడా కనబడడం జరిగింది. భారత్ అండ్ పాకిస్తాన్ సరిహద్దుల్లో కూడా ఈ ఎగిరే పిల్లి లేదా కరక్కల్ అనేది కనబడడం జరిగింది. కాబట్టి ఇది ఎక్కడ ప్రస్తుతం కనబడిందంటే కునో నేషనల్ పార్క్. ఈ కునో నేషనల్ పార్క్ అనేది 1981లో వైల్డ్ లైఫ్ శాంక్చురీ వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా ప్రకటించడం జరిగింది. దీనిని 2018లో నేషనల్ పార్క్ గా ప్రకటించారు. కునో నేషనల్ పార్క్ ని 2018లో ప్రకటించారు. దీనిలో దాదాపుగా 120 రకాల జంతు జాతులు, జీవ జాతులు అనేవి ఉండడం జరుగుతుంది. ఈ కునో నేషనల్ పార్క్ ఏదైతే ఉంటుందో ఈ కునో నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ లో ఉంది. దీనిలో ప్రాజెక్ట్ చీతాలో భాగంగా ప్రాజెక్ట్ చీతాలో భాగంగా కొన్ని చిరుత పులులను ఇక్కడ గతంలో నరేంద్ర మోడీ గారు వదలడం జరిగింది. కునో నేషనల్ పార్క్ లో గతంలో నమీబియా, ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన చిరుతలు, 2026లో బొట్స్వానా నుంచి తీసుకొచ్చిన చిరుతలు ఇక్కడ వదలడం జరిగింది. దానికి సంబంధించిన అప్డేట్ న్యూస్ కూడా గతంలో మనం చూడడం జరిగింది. కాబట్టి దీనిని కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఏఐ సహాయంతో తొలిసారిగా టీకాను అభివృద్ధి పరచడం జరిగింది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఏదైతే టీకా లేదా వ్యాక్సిన్ ఉంటుందో దీనిని అభివృద్ధి పరచడం జరిగింది. అంటే ఎందుకు ఏఐని ఉపయోగించడం జరుగుతుంది అంటే ఏదైనా ఒక వైరస్ అటాక్ చేసినప్పుడు దానికి సంబంధించిన వైరస్ గుర్తించడానికి, దాని పైన పరిశోధన చేయడానికి ఎక్కువ కాలం సమయం పడుతుంది. అందువలన ఏఐ సహాయంతో తక్కువ సమయంలోనే ఆ యొక్క వైరస్ ని గుర్తించడం, ఆ వైరస్ కారణమైన వాటిని కనుగొని దాని టీకాను అభివృద్ధి పరచవచ్చు అని ఇచ్చేయడం జరిగింది. అయితే ప్రత్యేకంగా ఏఐని ఇటీవల ఏ టీకాలో భాగంగా, ఏ వైరస్ లో భాగంగా పరిశోధన చేశారు సార్ అంటే హెర్పీస్ అనే వైరస్ లో భాగంగా ఈ యొక్క ఏఐ బేస్డ్ టీకాను అభివృద్ధి పరిచారు. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా టీకా లేదా వ్యాక్సిన్ అనే భావనను అభివృద్ధి పరిచినది ఎడ్వర్డ్ జన్నర్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా ఈ వ్యాక్సిన్ ని ఇచ్చేయడం జరిగింది. అండ్ 1789లో మసూచికి సంబంధించి వ్యాక్సిన్, స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ ని అభివృద్ధి పరచడం జరిగింది. అండ్ దాని తర్వాత లూయిస్ ప్యాచర్ గారు ర్యాబిస్ టీకాను కూడా అభివృద్ధి పరచడం జరిగింది. కాబట్టి ఏఐ ఆధారిత వ్యాక్సిన్ ని అభివృద్ధి పరచడం జరుగుతుంది. ఎందుకంటే ఏఐని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అంటే గమనిస్తే ఇక్కడ తక్కువ సమయంలో వైరస్ ని గుర్తించడం, తక్కువ సమయంలో దానికి సంబంధించిన
వ్యాక్సిన్ ని అభివృద్ధి పరచడం కోసం దీన్ని చేశారు. అయితే మొదటగా దీన్ని హెర్పీస్ అనే వైరస్ లో భాగంగా దీన్ని అభివృద్ధి పరచడం జరిగింది. ఒక టీకా లేదా వ్యాక్సిన్ ని అభివృద్ధి పరిచినది ఎడ్వర్డ్ జెన్నర్ 1789లో ఈ మసూచి లేదా స్మాల్ పాక్స్ సంబంధించి వ్యాక్సిన్ కనుగొన్నాడు. అందుకే ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ అంటాం. ఓకే, ఈ టీకా పితామహుడుగా, ఓకే, టీకా పితామహుడుగా ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్, ఓకే, ఫాదర్ ఆఫ్ వ్యాక్సిన్ గా ఇచ్చేసాం. అండ్ దాని తర్వాత మనకి రేబిస్, ఓకే, కుక్క కాటు వలన వచ్చే వ్యాధి, ఓకే, రేబిస్. ఈ రేబిస్ కూడా టీకాను కనుగొన్నది ఎవరు సార్ అంటే లూయిస్ ప్యాచర్. లూయిస్ ప్యాచర్ అనే వ్యక్తి ఎవరైతే ఉంటారో ఇతను కనుగొనడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ విషయానికి వెళ్ళిపోతే మనకి ఉత్తరప్రదేశ్ లో సంగీత నాటక అకాడమీ సమాన్ వేడుకలు, సంగీత నాటక అకాడమీ 2026 సంబంధించి అవార్డులు ప్రకటించడం జరిగింది. భారతీయ జానపదం, సంగీతం, నాటకానికి సంబంధించి పరిరక్షించడం కోసం, ఓకే, ఆ ఉత్తరప్రదేశ్ లో మనకి ఈ యొక్క గవర్నర్ ఆనందీబెన్ పటేల్ గారు ఈ సాంప్రదాయ ఉత్సవాల్లో భాగంగా 2021 నుండి 2024 మధ్య సంగీతం, ఓకే, మ్యూజిక్, సంగీతం అండ్ నృత్యం అండ్ నాటకం, ఓకే, డ్రామా అండ్ జానపద కళలు, ఓకే, జానపద కళలకు సంబంధించి 51 మంది, ఓకే, విశిష్ట కళాకారులను సత్కరించడం జరిగింది. అంటే ఇది ఎక్కడ జరిగింది సార్ అంటే ఉత్తరప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సమాన్ అవార్డ్ 2026లో 2021 నుంచి 26 వరకు సంగీతం, నృత్యం, నాటకం, జానపద కళలలో 51 మందిని సత్కరించడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్, ఓకే, పాలిమర్ కరెన్సీ నోట్లు, ఓకే, ఆర్బిఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారతదేశం యొక్క, ఓకే, బ్యాంకులకు బ్యాంక్ అని పిలిచే ఆర్బిఐ, ఓకే, ఆర్బిఐ ఈ ఏదైతే పేపర్ కరెన్సీ ఉంటుందో ఈ పేపర్ కరెన్సీ స్థానంలో పాలిమర్ కరెన్సీ అనగా ప్లాస్టిక్, సార్ అంటే ప్లాస్టిక్ కరెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రవేశపెట్టడానికి మేము పరిశీలిస్తున్నాము అని ఆర్బిఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గారు ప్రకటించడం జరుగుతుంది. ఓకే, ఆర్బిఐ అంటే ఏదైతే ఆర్బిఐ ఈ పాలిమర్ కరెన్సీ ప్రవేశపెడుతుందో ఈ పాలిమర్ కరెన్సీ వలన ఏవైతే నష్టాలు ఉన్నాయి, ఏవైతే లాభాలు ఉన్నాయి వాటిని పరిశీలిస్తున్నాము అని ప్రకటించడం జరిగింది. ఓకే, ఈ పేపర్ కరెన్సీ అంటున్నాం. ఈ పేపర్ కరెన్సీని ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చైనా అనే దేశం ఈ పేపర్ కరెన్సీని ప్రవేశపెట్టడం జరిగినది. ఓకే, భారతదేశంలో మొదటగా ఈ కరెన్సీ కంటే ముందు వస్తు మార్పిడి పద్ధతిలో బెటర్ మెథడ్ పద్ధతిలో జరుగుతూ ఉండేది. దాని తర్వాత కాలంలో కాయిన్స్ రావడము, దాని తర్వాత పేపర్ కరెన్సీ రావడము జరిగింది. ఓకే, గతంలో 2016, ఓకే, 2016 నవంబర్ నెలలో, ఓకే, నవంబర్ నెలలో ఉర్జిత్ పటేల్ గారు గవర్నర్ గా ఉన్నప్పుడు ఉర్జిత్ పటేల్ గవర్నర్ గా ఉన్నప్పుడు 500 రూపాయల నోటును 1000 రూపాయల నోటును క్యాన్సల్ చేసి వీటి స్థానంలో 10, 20, 50, 100, 500 అండ్ 2000 రూపాయల నోట్లను కొత్తగా ముద్రించడం జరిగింది. అయితే దీనిలో 2000 రూపాయల నోటు ఏదైతే ఉందో 2023 నుంచి వీటిని ఆర్బిఐ ఎనికి కూడా తీసుకోవడం జరిగిందని కూడా మన గత క్లాస్ లో చెప్పడం జరిగింది. అండ్ ఆర్బిఐ అనేది మనకి రాయల్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా ఏర్పాటు అవ్వడం జరిగింది. ఆర్బిఐ 1934 యాక్ట్ ప్రకారం, ఓకే, ఆర్బిఐ యాక్ట్ ప్రకారం ఏర్పాటైంది. 1935 ఆర్బిఐ అనేది, ఓకే, కలకత్తాలో ఏర్పాటు అవ్వడం జరిగినది. ఓకే, దాని తర్వాత ఆర్బిఐ అనేది 1937లో దీని యొక్క ప్రధాన కార్యాలయం ముంబైకి మార్చడం జరిగినది. ఓకే,
కాబట్టి ఆర్బీఐ గురించి ఇది. ఆర్బీఐ యొక్క మొదటి గవర్నర్ సర్ ఓ స్మిత్ గారు. మొదటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే సర్ ఓ స్మిత్ గారు ఆర్బీఐ గవర్నర్ గా ఉన్నారు. ఆర్బీఐ నేషనలైజేషన్ చేసింది 1949లో. అప్పటి ఆర్బీఐ గవర్నర్ ఎవరు సార్ అంటే సిడి దేశ్ముఖ్. సిడి దేశ్ముఖ్ గారు అప్పటి ఆర్బీఐ గవర్నర్ గా, స్వాతంత్రం వచ్చినప్పుడు మొదటి ఆర్బీఐ గవర్నర్ గా కూడా సిడి దేశ్ముఖ్ గారే ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, జపాన్ సంబంధించి మనకి జపాన్ పైన భారతదేశం ఛాంపియన్షిప్ గా నిల్చోవడం జరిగింది. అండర్ 18 ఆసియా ఛాంపియన్షిప్. ఆసియా ఛాంపియన్షిప్ ఏదైతే ఉంటుందో ఈ ఆసియా ఛాంపియన్షిప్ అనేది భారతదేశం జపాన్ పైన గెలుపొందడం జరిగింది. ఆసియా ఛాంపియన్షిప్ లో జపాన్ పైన భారతదేశం గెలవడం జరిగినది మనకి. ఓకే, ఈ ఖండాంతర ఛాంపియన్షిప్ లో యువ హాకీ జెట్ ఏదైతే యువ హాకీ జెట్ ఉంటుందో యువ హాకీ జెట్ అండర్ 18 ఛాంపియన్షిప్ ఆసియా ఛాంపియన్షిప్ లో జపాన్ పైన భారతదేశం 4-1తో సాధించడం జరిగింది. ఓకే, ఫస్ట్ ప్లేస్ జపాన్, ఇండియా అయితే ఓకే, రెండవ స్థానం ఏది సార్ అంటే జపాన్, మూడవ స్థానం పాకిస్తాన్ అనేది నిలవడం జరిగినది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ప్రధాన నరేంద్ర మోడీ 2014 నుండి 2026 మధ్య ఏకంగా 19 దేశాల పార్లమెంట్ లో ప్రసంగించారు. 19 దేశాల పార్లమెంట్ లో ప్రసంగించడం జరిగింది. ఓకే, అందరి ప్రధానుల కంటే ఎక్కువగా నరేంద్ర మోడీ 19 దేశాల పార్లమెంట్ లో ప్రసంగించడం జరిగింది. గతంలో నెహ్రూ, మొదటి భారత ప్రధానమంత్రి అయిన నెహ్రూ 3 దేశాల పార్లమెంట్ లోనే ప్రసంగించడం జరిగింది. అండ్ దాని తర్వాత ఇందిరా గాంధీ, ఓకే, మొదటి భారత మహిళా ప్రధానమంత్రి ఇందిరా గాంధీ గారు, ఓకే, ఇందిరా గాంధీ గారు 4 దేశాల పార్లమెంట్ లో. దాని తర్వాత మన్మోహన్ సింగ్ గారు ఓకే 7 దేశాల పార్లమెంట్ లో ప్రసంగించడం జరిగింది. ఓకే, కాబట్టి 19 దేశాల పార్లమెంట్ లో నరేంద్ర మోడీ గారు ఓకే ప్రసంగించడం జరిగింది. ఏకంగా 79 దేశాలలో 99 విదేశీ పర్యటనలు చేయడం జరిగింది. ఓకే, 79 దేశాలలో 99 విదేశీ పర్యటనలు చేశారు. అండ్ రీసెంట్ గా ఈ నరేంద్ర మోడీ గారు ఏకంగా 32 దేశ పౌర పురస్కారాలను కూడా అందుకోవడం జరిగింది. అంటే నరేంద్ర మోడీ యొక్క రికార్డ్ ఏం సార్ అంటే 19 దేశాల పార్లమెంట్ లో ప్రసంగించడం అండ్ 79 దేశాలలో 99 విదేశీ పర్యటనలు చేయడము అండ్ 32 ఓకే దేశ పౌర పురస్కారాలను అందుకోవడం అండ్ అత్యధిక కాలం ప్రభుత్వ నేతగా కొనసాగడం. ఓకే, కంటిన్యూగా అత్యధిక కాలం ప్రభుత్వ నేతగా కొనసాగడం అంటే ప్రభుత్వ అధికారిగా. అండ్ గతంలో గుజరాత్ రాష్ట్ర సీఎం గా, అక్కడ నుంచి డైరెక్ట్ గా దేశ ప్రధాన మంత్రిగా కంటిన్యూగా ఎక్కువగా కొనసాగిన వ్యక్తిగా నరేంద్ర మోడీ. అతని తర్వాత సిక్కిం రాష్ట్రానికి సంబంధించిన పవన్ కుమార్ చామ్లింగ్ గారు 2వ స్థానంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కొద్దిగా జాగ్రత్తగా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. అత్యధిక సంతానోత్పత్తి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఓకే, అత్యధిక, అత్యధిక మరియు అత్యల్ప సంతానోత్పత్తి రేటుకు సంబంధించి టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనే పేరుతో పిలుస్తాం. ఓకే, 2024 డేటా ప్రకారం ప్రకటించారు నన్ను. 2024 డేటా ప్రకారం అత్యధిక ఫెర్టిలిటీ రేట్ ఉన్నది ఏది సార్ అంటే బీహార్ రాష్ట్రం. అత్యధిక ఫెర్టిలిటీ రేట్ బీహార్ అండ్ దాని తర్వాత మనకి ఉత్తరప్రదేశ్ అండ్ మధ్యప్రదేశ్ అండ్ రాజస్థాన్ అండ్ ఛత్తీస్గఢ్ అనేవి ఉన్నాయి. ఓకే, టోటల్ ఫెర్టిలిటీ రేట్ లో లోయెస్ట్ గా ఉన్నది, అత్యల్పంగా ఉన్నది మనకి. ఓకే, అత్యల్పంగా ఉన్నది ఏ సార్ అంటే ఢిల్లీ.
అత్యల్పంగా ఢిల్లీ అండ్ కేరళ రాష్ట్ర పరంగా కేరళ, తమిళనాడు అనేది అండ్ వెస్ట్ బెంగాల్ అండ్ ఆంధ్రప్రదేశ్ అనేది 5వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ ఫెర్టిలిటీ రేట్ 1.4గా ఉండడం జరుగుతుంది మనకి ఇది. అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ లో అత్యధికంగా బీహార్ లో ఉంటే అత్యల్పంగా ఢిల్లీ అండ్ కేరళలో ఉండడం జరుగుతుంది. అంటే భారతదేశం యొక్క ఫెర్టిలిటీ రేట్ తగ్గుతూ వస్తుంది అని ప్రకటించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్. ఓకే, ఇంటర్నేషనల్ అవార్డు నాన్న, దీన్ని మనము గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేట్ టీచర్స్ అవార్డ్ 2026 అనే పేరుతో పిలుస్తాం. గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేట్ టీచర్ అవార్డ్ మొత్తం 129 దేశాలకు గాను 12,000 నామినేషన్ లో భాగంగా భారతదేశం ఈ భారతదేశం తరపున అవార్డు గెలిచిన తొలి భారతీయురాలు ఎవరు సార్ అంటే జిడి గోయంకా పబ్లిక్ స్కూల్ టీచర్ అయిన సోమా మండల్ గారు ఈ యొక్క గ్లోబల్ కేంబ్రిడ్జ్ డెడికేట్ టీచర్ అవార్డును ఈ జిడి గోయంకా పబ్లిక్ స్కూల్ టీచర్ అయిన సోమా మండల్ గారు గెలుపొందడం జరిగింది. 129 దేశాలు. గతంలో మనం ఈ అవార్డు గురించి చెప్పుకున్నాం నాన్న, దాన్ని అక్కడ నీట్ గా ఇచ్చేసుకుని రీసెంట్ గా ఈ మాకు ప్రజెంటేషన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఏంటి సార్ అంటే కేంద్ర ప్రభుత్వం E85 అనే ఇంధనాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఇంధనం అంటే ఇప్పుడు దాకా మనం విన్నది ఏంటి సార్ అంటే E20 ఫ్యూయల్ ఇంధనం చూసాం. అంటే 20% పెట్రోల్ లో ఇథనాల్ ని కలపడం జరుగుతుంది అని. కానీ E85 ఏంటి సార్ అంటే మనకి ఏదైతే ఇథనాల్ ఉంటుందో ఈ ఇథనాల్ లో కేవలం 14 to 19% మాత్రమే పెట్రోల్ అనేది ఉండడం జరుగుతుంది. 14 to 19% మాత్రమే పెట్రోల్ ఉండే విధంగా E85 అనే ఇథనాల్ ను ప్రవేశపెట్టడం జరిగింది మనకి ఇది. ఓకే, ఇది మనకి ఫ్లెక్స్ వెహికల్ కి సంబంధించి దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఓకే, ఈ ఇథనాల్ అనేది ఏ దాంతో తయారు చేస్తారు సార్ అంటే చెరుకు అండ్ మేజ్ మొక్కజొన్న అండ్ రైస్ బియ్యం అండ్ వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు ఉంటాయి కదా, అవి జీవ ద్రవ్య వనరులతో సార్ అంటే ఇథనాల్ ను తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు దాకా మనకు 2026 ఏప్రిల్ లేదా గతంలో 2025-26లో మనము పెట్రోల్ లో 20% ఇథనాల్ ను కలుపుతున్నాం. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా 85% ఇథనాల్ కు సంబంధించి E85 అనే విధానాన్ని తీసుకురావడం జరుగుతుంది. అంటే ఫ్లెక్స్ ఫ్యూయల్ వెహికల్స్ లో భాగంగా దీనిని తయారు చేయడం జరిగింది. ఓకే, దీంట్లో కేవలం 85% ఇథనాల్ అనేది ఉంటుంది. కేవలం 14 to 19% మాత్రమే పెట్రోల్ ఉండే విధంగా దీన్ని తయారు చేయడం జరుగుతుంది. ఓకే, దాని తర్వాత నెక్స్ట్ కరెంట్ అఫైర్ నాన్న. ఓకే, ఫ్రెంచ్ ఓపెన్ కి సంబంధించిన డేటా మనకి ప్రకటించడం జరిగింది. 2026 ఫ్రెంచ్ ఓపెన్. ఓకే, పురుషుల సింగిల్ లో అలెగ్జాండర్ జెబెర్ జర్మనీ దేశానికి వ్యక్తి గెలుపొందాడు. మహిళల సింగిల్ లో మిరా ఆండ్రివా మహిళల సింగిల్ రష్యా నుంచి గెలుపొందడం జరిగింది. పురుషుల డబుల్స్ మార్ఫెల్ గ్లోనెర్పా అండ్ హోరాసియో జెబెల్లోస్ అనే ఆమె పురుషుల డబుల్ లో గెలుపొందారు ఇద్దరు. అండ్ మహిళల డబుల్స్ లో కెటెరినా సినియాకోవా అండ్ టేలర్ టౌన్స్డో అనే వీళ్ళిద్దరు కూడా మహిళల డబుల్స్ లో గెలుపొందారు ఫ్రెంచ్ ఓపెన్. అండ్ మిక్స్డ్ డబుల్ అంటే ఒకరు మేలు ఒకరు ఫిమేల్, దాంట్లో సారా ఎర్రాని ఆండ్రియా ఓవర్ స్పోరియో అనే వీళ్ళిద్దరు మనకి మిక్స్డ్ డబుల్ లో గెలుపొందడం జరుగుతుంది. మొత్తం కూడా ఫ్రెంచ్ ఓపెన్ అనేది 5 విభాగాల్లో ప్రకటిస్తారు. ఈ 5 విభాగాల్లో పురుషుల సింగిల్, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్,
ఉమెన్ డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్ లో భాగంగా ఇలాగ ప్రకటించడం జరిగింది. కొంచెం జాగ్రత్తగా రాసుకోండి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడగడానికి ఛాన్సెస్ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్. ఓకే, ఎస్ సార్, అంటే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ అంటే నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్స్ 2026 లో భాగంగా ఓకే పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ గోల్డెన్ అవార్డును అందుకోవడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ 2026 లో పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ ఈ గోల్డ్ అవార్డును అందుకోవడం జరిగింది. ఎందుకు సార్ అంటే ఇది డేటా ఆధారిత ఫ్రేమ్వర్క్ గ్రామ పరిపాలన చేసినందుకు పంచాయత్ అడ్వాన్స్మెంట్ ఇండెక్స్ గోల్డెన్ అవార్డును నేషనల్ ఈ గవర్నెన్స్ అవార్డ్ 2026 లో భాగంగా అందుకోవడం జరిగింది. రీసెంట్ గా ఈ పంచాయతీరాజ్ అవార్డులో మొత్తంగా 42 పంచాయతీలు అవార్డులు గెలుపొందాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి 5 పంచాయతీలు ఉన్నాయని కూడా మనం గత క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ న్యూస్ ఓకే డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ చాలా చాలా ఇంపార్టెంట్ అయినది. ఈ డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ ఓకే నేపాల్ దేశానికి సంబంధించిన యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ యూనివర్సిటీ ఏంటి సార్ అంటే ఖాట్మాండ్ యూనివర్సిటీ. ఏ యూనివర్సిటీ సార్ అంటే ఖాట్మాండ్ యూనివర్సిటీతో ఈ డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ అనేది ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. దాదాపుగా దీని ఆధ్వర్యంలో 36 ఇండియన్ లాంగ్వేజ్ కి ఇది మద్దతు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ టెక్స్ట్ ఏదైతే ఉంటుందో లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించడం అండ్ బహుభాష డిజిటల్ సమ్మిళితం చేయడం లాంటివి ఈ డిజిటల్ ఇండియా భాషిని డివిజన్ అనేది ఉంటుంది. ఇది నేపాల్ యూనివర్సిటీ అయిన ఖాట్మాండ్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ నేపాల్ అనే దాంతో నిన్న మనము కొన్ని రకాల వివాదాలు చెప్పుకున్నాం. ఓకే, ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉన్న వివాదాలు ఒకటి కాలాపాని విలేజ్ అండ్ లిపు లేక్ విలేజ్ అండ్ లింపే దొరా అండ్ బీహార్ ప్రాంతంలో సుప్తా అనే ప్రాంతాలు వివాదాస్పదంగా ఉన్నాయి అని కూడా వాటి గురించి మనం గత క్లాస్ లో చర్చించడం జరిగింది. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ గవర్నెన్స్ 2026 లో భాగంగా ఏది సార్ అంటే ఈ జాగృతి అనేది సిల్వర్ అవార్డును గెలుపొందడం జరిగింది. ఇందాక మనకి ఆ గ్లోబల్ ఇండెక్స్ అనేది మనకి గోల్డ్ అవార్డు అందుకుంటే ఈ జాగృతి సిల్వర్ అవార్డు గెలుపొందడం జరిగింది. ఈ జాగృతి అనే దాన్ని 1 జనవరి 2025లో ప్రారంభించారు. ఇది ఎందుకు సార్ అంటే వినియోగదారులు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సమస్యలను వాటిని పరీక్షించడం చేస్తుంది. ఓకే, ఎంపవరింగ్ కన్స్యూమర్ అంటారు దీన్ని. ఓకే, నెక్స్ట్ వన్ మనకి భారతదేశానికి విదేశీ పర్యటనలో భాగంగా ఓకే మయన్మార్ దేశ అధ్యక్షుడు రావడం జరిగింది. ఎస్ సార్ అంటే మయన్మార్ దేశానికి సంబంధించిన అధ్యక్షుడు ఇతని పేరు ఏంటి సార్ అంటే యూమిన్ ఆంగ్ హైలింగ్ అనే వ్యక్తి భారతదేశానికి 5 రోజుల పర్యటనలో భాగంగా ఓకే మే 30వ తారీఖు నుంచి ఓకే జూన్ 3వ తారీఖు వరకు
భారతదేశంలో పర్యటించడం జరిగింది. ఓకే, భారతదేశంలో కొన్ని రకాల ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. అండ్ మయన్మార్ లో యూ మిన్ ఆంగ్ హైలింగ్ అనే వ్యక్తి, ఇతను గతంలో మయన్మార్ యొక్క మిలిటరీ ఆర్మీ చీఫ్ గా పనిచేశాడు. అండ్ ఆంగ్ సన్ సూకీ యొక్క ప్రభుత్వాన్ని పడగొట్టి ఇతను సైనిక పాలనను ఎక్కడ ప్రవేశపెట్టాడు సార్ అంటే ఆ యొక్క మయన్మార్ దేశంలో ప్రవేశపెట్టడం. ఓకే, దాని తర్వాత రీసెంట్ గా జరిగిన 2026 ఎన్నికల్లో భాగంగా ఈ యూ మిన్ ఆంగ్ హైలింగ్ అనే వ్యక్తి మయన్మార్ దేశ అధ్యక్షుడుగా గెలుపొందడం జరుగుతుంది. ఇతను 5 దేశాల పర్యటనలో భాగంగా భారతదేశాన్ని పర్యటించడం జరిగింది. ఓకే, భారతదేశంలో కొన్ని రకాల ఒప్పందాలు కూడా ఇతను చేసుకోవడం జరిగింది. ఇది ఈ రోజు కరెంట్ న్యూస్. ఏవైనా మిగిలిపోయిన అంశాలు ఉంటే రేపటి కరెంట్ అఫైర్స్ లో చూద్దాం. ఆర్ఎస్ అకాడమీ కర్నూలు, మీ స్వామి సార్. జై హింద్.